గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, ఎన్నికలు జరిగ 15 రోజులు గడిచినా ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని, వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలు ముగించాయి. మన నియోజకవర్గంలో అధికార పార్టీ సర్పంచుల గెలుపు కోసం ఆ నిమిషానికి స్థానిక శాసనసభ్యులు మాధవరెడ్డి గారు 30,000 పైచలకు ఇళ్లను ప్రచార సభల్లో ఏ గ్రామంలో ఎంతమంది అని చెప్పి ఎంతమందికి ఇస్తామని చెప్పి ప్రకటించడో మొత్తం కలిపితే 30,000 ఇళ్లను ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తెల్లవారే ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి గ్రామాల్లో నమ్మబలికి స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సర్పంచుల వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారం చేసిన వాళ్ళందరినీ వాళ్ళు అడుగుతున్నాం. ఎన్నికలు అయిపోయి 2 వారాలైంది. చాలా చోట్ల టైప్ చేసినటువంటి లిస్టు చూపెట్టి ప్రొసీడింగ్స్ అని నమ్మించారు. చాలా చోట్ల వేలాది మంది దగ్గర ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఐడి కార్డులు వసూలు చేసిండు. చాలా చోట్ల ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు డబ్బులు వసూలు చేసిండు. ఫోన్ పేలు, గూగుల్ పేలు కొట్టించుకున్నారు. అవన్నీ కూడా మా స్థానిక గ్రామ పార్టీ బాధ్యుల చేత అవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేసింది. వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 30,000 ప్రకటిస్తారా? మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 30,000 ప్రకటిస్తారా? మొత్తంగా ఎన్ని ఇల్లు ఇస్తారు స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎన్ని ఒప్పుకున్నారు, ఏ గ్రామంలో ప్రచార సభల్లో ప్రకటించిన నంబరు అన్ని కూడా కలెక్ట్ చేసినాం. మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తే టైపిస్టులకు ఈ నియోజకవర్గంలో విపరీతమైన పని ఉన్నది. లిస్టులు టైప్ చేసే వాళ్ళకు మళ్ళీ పేర్లు లిస్టులు టైప్ చేసి ఇందిరమ్మ ఇళ్ల గురించి మళ్ళీ మాట్లాడతారా? వెంటనే ప్రకటించాలి. మన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీరు ఇస్తానన్నటువంటి 30,000 ఇళ్లను ప్రకటించారు. ఏ గ్రామానికి పోయినా 300 ఓట్లున్న గ్రామ పంచాయతీకి 50 ప్రకటించింది. 100, 200, 300, 400 ఒక్కొక్క గ్రామానికి. ఇవాళ చెప్పాలి, స్పష్టమైన ప్రకటన చేయాలి ఎమ్మెల్యే గారు. ఏ గ్రామానికి ఎన్ని ఇల్లు ఇస్తారు మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ పైన మండల కేంద్రాలు ఏకపక్షంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. మేము చేసిన పనులు మాత్రమే ప్రచారం చేసుకున్నాం, చేసిన అభివృద్ధి మాత్రమే ప్రచారం చేసుకున్నాం. ఇవాళ నర్సంపేట పట్టణ అభివృద్ధి సంబంధించి ఏ వర్గ ప్రజలకు మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ పట్టణ ప్రజలకు ఏం జరిగింది, ఏం ఒరిగింది మటా మీరే చేయాలి. బెల్లం దందా మీ పార్టీ నాయకుడే చేయాలి. మూలదందా మీ పార్టీ చేయాలి. మున్సిపాలిటీలో దొంగ ఇంటి నంబర్లు కూడా మీ పార్టీ మాత్రమే ఇప్పిస్తుంది. అసైన్మెంట్ భూములు తెలిసి తెలవక కొన్న నిరుపేదల భూములను అరాచకం చేసి మీకు అమ్ముతనే, అగ్గోసగ్గోకు మీకు అమ్ముతనే ఆ భూములు వ్యాపారం జరగాలి. ఖాళీ ప్లాట్లు ఉన్నటువంటి పేదలు ఇలా ధైర్యంగా నిద్రపోయే పరిస్థితి లేదు. నర్సంపేట ప్రాంతం అభివృద్ధి ఎక్కడికక్కడ గొడ్డెల కాటు పడ్డట్టే ఆగిపోయింది. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి అత్యద్భుతంగా జరిగింది. తక్కువ సమయంలో కరోనాను జయించి ఇవాళ 2 ఏళ్ల టర్మ్ పూర్తయింది. ఆనాడు కరోనా 3 ఏళ్ళు వెంటాడింది సమాజాన్ని. కరోనా పోయిన తర్వాత 2 ఏళ్లే అభివృద్ధి చేసినాం. మీరు కూడా 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. మేము చేసిన అభివృద్ధి, మేము తెచ్చిన నిధులు కంటికోపడే అభివృద్ధి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేని తనంతో కుంటుపడే విధంగా కుట్ర చేసింది నర్సంపేట మున్సిపాలిటీ పైన. ఒక నెల అయితే కలర్స్ వేస్తే అది ఇనాగ్రేట్ చేయొచ్చు. 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఆ 7 కోట్ల డబ్బు నర్సంపేట పట్టణ ప్రజలకు సౌకర్యార్థం, మౌలిక వసతుల కల్పనలో భాగంగా పేదింటి పిల్లల పెళ్లిళ్ల కోసం ఉచితంగా మున్సిపాలిటీ ఇవ్వడం కోసం ఆడిటోరియం కట్టినాం. సెంట్రల్ ఏసీతో కూడిన 1000 సీట్ల కెపాసిటీ గల ఆడిటోరియం కట్టినాం. సంఘాలకో, సంస్థలకో, కాన్ఫరెన్స్లకో, రివ్యూలకో, సమీక్షలకో ఉపయోగపడే విధంగా నర్సంపేట ఏం తక్కువ ఉండకూడదు, గౌరవం ఉండాలని చెప్పి వరంగల్ నగరంలో లేని ఆడిటోరియాన్ని నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ కట్టి పూర్తి చేసింది. ఒకే సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు ముఖ్యమంత్రి కోట, నా ముఖ్యమంత్రి అప్పుడు నేను తెచ్చిన, మొదటి డిసెంబర్లో నువ్వు వచ్చినావు. చేసిన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప పైసా పని కాలేదు నర్సంపేటలో. మీరు చేసిన పనులు కూడా మీకు కాంట్రాక్టర్ చేసి, మీరు ఎమ్మెల్యేగా మీరు రూపాయి పని చేయలేదు నియోజకవర్గాలు. నేను తెచ్చిన నిధులు, మా పార్టీ తెచ్చిన నిధులు, మా నాయకుల కృషి ఫలితం వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టెండర్ దక్కించుకొని కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు.
ఒక్క పైసా పని కాదు, ఇలా విలీన గ్రామాలు తీసుకొచ్చి పెట్టిందండి. ఈ అన్ని హరాస్మెంట్స్ రెవెన్యూ, పోలీసు, అధికార పార్టీ, రౌడీలు అందరు కలిసి చేసేటువంటి దందాలు అందరూ షేర్లే. వచ్చిన గొప్ప వరం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, శాంతియుత వాతావరణం కోసం అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నిమిషానికి మన నియోజకవర్గంలో 4-5 వేల మంది క్యూ లైన్ల యూరియా కోసం చలి తీవ్రతను తట్టుకొని వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఈ నిమిషానికి కూడా ఉన్నారు. అదర్వైజ్ అన్ని మండల కేంద్రాలు, అన్ని మేజర్ గ్రామ పంచాయతీ అద్భుతంగా గెలిచినాం. ఒక్కోటి 3, 4, 5 ఓట్లతోటి మా ఊళ్ళు గెలిచిన ప్రతి సీటును చిల్లర రాజకీయాలకు బలిపెట్టి కాంగ్రెస్ పేరు మీద ప్రకటింపజేసుకుంటేనే ఇక్కడ 10-15 సీట్లు ఎరిగినాయి తప్ప మేము కేవలం 20 ఓట్ల లోపు మేము 22 గ్రామ పంచాయతీలు ఆశాను మాట్లాడితే అలా 12 సీట్లు మాయే. గెలిచి డిక్లేర్ అయిన వాటిని రీకౌంటింగ్ పేరు మీద పోలీసులు ఇంత దౌర్జన్యం, ఇంత చిల్లర, చీరల పంపిణీ, నోట్ల పంపిణీ, ఎమ్మెల్యే తిరుగుడు, ముఖ్యమంత్రి తిరుగుడు, ఇవన్నిటి మధ్య కూడా మా వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిన్న కూడా మా రాష్ట్ర పార్టీ అప్రిసియేషన్ అద్భుతంగా వచ్చింది. ఉమ్మడి జిల్లాలో మంచి రిజల్ట్స్ నర్సంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా అద్భుతమైన ఆధిక్యత కలిగింది పార్టీకి అని చెప్పి అప్రిసియేషన్ వచ్చింది. సో అది అందరిది, మా మండల కమిటీ, మా నియోజకవర్గ నాయకులు, టౌన్ నాయకులు, గ్రామ కమిటీ బాధ్యులు అందరు కూడా పార్టీ తరఫున వారు కూడా అభినందనలు, కృతజ్ఞతలు.